ఇలా కొంటే 10 లాభాలు. దేశ ప్రజలందరికీ మోదీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్. నమస్కారం ఫ్రెండ్స్, బంగారం కొనాలనుకునే ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా షాకింగ్ గా అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం బంగారం అంటే ఏమనుకునే వాళ్ళం? షాప్కి వెళ్ళాలి, మేకింగ్ ఛార్జీలు పెట్టాలి, తరుగులు పోవాలి, లాకర్లో దాచుకోవాలి, దొంగల భయం ఉండాలి. అంటే బంగారం కొనడం అంటేనే పెద్ద టెన్షన్. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందట. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానం వల్ల ఇక ఇంట్లో కూర్చొనే బంగారం కొనొచ్చట. అది పూర్తిగా సేఫ్ గా, మరీ ముఖ్యంగా దేశం మొత్తం ఒకే ధరకు బంగారం కొనగలిగే అవకాశం వచ్చిందట. అవును ఫ్రెండ్స్, ఇది నిజంగానే గోల్డ్ మార్కెట్ లో ఒక పెద్ద రివాల్యుయేషన్ అని చెబుతున్నారు. అసలు ఈ కొత్త విధానం ఏంటి? ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ అంటే ఏమిటి? దీంతో నిజంగానే లాభమా, లేక మళ్ళీ ఇంకో కొత్త మోసమా? చిన్న మొత్తాలలో కూడా బంగారం కొనొచ్చా? అసలు మనం కొన్న బంగారం ఎక్కడ ఉంటుంది అన్ని ఇప్పుడు ఈ వీడియోలో చాలా సింపుల్ గా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మధ్యలో చెప్పే కొన్ని విషయాలు మీ బంగారం కొనుగోలు విధానాన్ని మార్చేయవచ్చు. ఫ్రెండ్స్, మన భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం కాదు, అదొక ఎమోషన్, ఒక సెంటిమెంట్. పెళ్లిళ్ళు, పండుగలు, భవిష్యత్తు భద్రత, ఇలా ప్రతి విషయంలో బంగారం ఒక భాగంగా మారిపోయింది. చాలా మంది ఏమనుకుంటున్నారో తెలుసా? బంగారం కొంటే ఎప్పుడు నష్టం ఉండదు, అందుకే ఇప్పటికీ లక్షల మంది గోల్డ్ లో పెట్టుబడి పెడుతున్నారు. కానీ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు బంగారం కొనడంలో చాలానే సమస్యలు ఉండేవి. షాప్ కి వెళ్తే మేకింగ్ ఛార్జీలు, తరుగులు, జిఎస్టి, ఇంకా అసలు ప్యూరిటీ మీద కూడా చాలా మందికి డౌట్స్ ఉండేవి. ఇంకో పెద్ద టెన్షన్ ఏమిటంటే భద్రత. ఇంట్లో దాచుకుంటే దొంగల భయం, లాకర్లో పెడితే అదనపు ఖర్చు. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం వల్ల ఇవన్నీ తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఈజీఆర్ అంటే ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్. తెలుగులో చెప్పాలంటే డిజిటల్ బంగారం రసీదు. ఇది ఎలా పనిచేస్తుందంటే, మీరు షేర్ మార్కెట్ లో షేర్లు కొంటారు కదా, అలాగే ఇప్పుడు బంగారాన్ని కూడా డిజిటల్ రూపంలో కొనొచ్చు. అంటే మీరు కొనేది ఒక డిజిటల్ రసీదు, కానీ దాని వెనుక అసలైన బంగారం ఉంటుంది. అది ప్రత్యేకమైన వాల్ట్స్ లో భద్రంగా దాచిపెడతారు. ఇక్కడే చాలా మంది అడిగే ప్రశ్న, అంటే మన చేతికి బంగారం రాదా? వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ డిజిటల్ రసీదును ఇచ్చి నిజమైన బంగారాన్ని తీసుకోవచ్చట. ఇదే ఈ కొత్త విధానం స్పెషాలిటీ. ఇక్కడ ఒక భారీ ట్విస్ట్ ఉంది. ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఒక ధర, విజయవాడలో ఇంకో ధర, చెన్నైలో ఇంకో ధర, అలా బంగారం రేట్లు మారేవి. కానీ ఇప్పుడు వన్ నేషన్ వన్ ప్రైస్ విధానం కింద దేశం అంతా ఒకే ధరకు బంగారం కొనగలిగే అవకాశం వస్తుందట. ఇది నిజంగానే చాలా పెద్ద మార్పు అంటున్నారు నిపుణులు. ఇంకా మరో పెద్ద లాభం ఏమిటంటే, మీరు ఇంట్లో బంగారం దాచుకోవాల్సిన అవసరం లేదు, దొంగల భయం ఉండదు. ఎందుకంటే ఇవి డిమ్యాట్ అకౌంట్లలో ఉంటాయి. షేర్లు ఎలా ఉంటాయో అలాగే, అంటే మీ బంగారం పూర్తిగా డిజిటల్ సేఫ్టీలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు అనుకోవచ్చు, సరే కొన్నాం, అత్యవసరంగా డబ్బు కావాలంటే. అక్కడే ఇంకో భారీ అడ్వాంటేజ్ ఉంది. మీరు ఈ డిజిటల్ గోల్డ్ ని స్టాక్ ఎక్స్చేంజ్ లో వెంటనే అమ్మేయచ్చు. అంటే త్వరగా క్యాష్ గా మార్చుకోవచ్చు. ఇది సాధారణంగా గోల్డ్ కంటే చాలా సులభమని చెబుతున్నారు. ఇంకా చిన్న మొత్తంలో కూడా కొనొచ్చట. అంటే మీ దగ్గర 100 రూపాయలైనా 1000 రూపాయలైనా ఉంటే చిన్న చిన్న యూనిట్లలో కూడా గోల్డ్ కొనగలరట. ఇది మధ్యతరగతి ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్, ఈ మొత్తం వ్యవస్థను SEBI పర్యవేక్షిస్తుందట. అంటే స్టాక్ మార్కెట్ ఎలా నియంత్రిస్తారో అలాగే దీనిని కూడా కఠినంగా పర్యవేక్షిస్తారట. దీంతో మోసాల భయం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఇక్కడే చాలా మందికి తెలియని మరో విషయం ఉంది. మీరు కొన్న బంగారాన్ని ప్రత్యేకమైన వాల్ట్ మేనేజర్లు భద్రంగా దాచిపెడతారట. అంటే అసలు బంగారం నిజంగానే ఉందా లేదా అని ప్రత్యేక వ్యవస్థలు పర్యవేక్షిస్తాయట. డిమాట్ లో ఉన్న రసీదులకు సరిపడా బంగారం వాల్ట్స్ లో ఉండాలని చెక్ చేస్తుంటారట. ఇది నిజంగానే చాలా పెద్ద సేఫ్టీ ఫీచర్ అంటున్నారు నిపుణులు. ఇంకా ఇప్పుడు మార్కెట్ లో 1 గ్రామ్ నుంచి 100 గ్రాముల వరకు వివిధ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయట. 999 ప్యూరిటీతో పాటు 995 ప్యూరిటీ ఆప్షన్లు కూడా ఉన్నాయట. అంటే చిన్న పెట్టుబడిదారుల నుంచి పెద్ద ఇన్వెస్టర్ల వరకు అందరికీ అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒక విషయం ఆలోచించండి. ఇప్పటి వరకు బంగారం కొనాలంటే షాప్ కి వెళ్ళాలి, సేఫ్టీ టెన్షన్ ఉంటుంది. కానీ ఇప్పుడు మొబైల్ ద్వారా కూడా బంగారం కొనగలిగే రోజులు వచ్చేసాయి. ఇది నిజంగానే గోల్డ్ మార్కెట్ లో పెద్ద మార్పు అంటున్నారు నిపుణులు. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే, భవిష్యత్తులో హైదరాబాద్ లో కూడా వాల్ట్ సెంటర్ వచ్చే అవకాశం ఉందట. అంటే మన దగ్గరే డెలివరీ తీసుకునే సౌకర్యం రావచ్చట. ఇది హైదరాబాద్ ప్రజలకు పెద్ద ప్లస్ అవుతుందని చెబుతున్నారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏ పెట్టుబడైనా రిస్క్ లేకుండా ఉండదు. బంగారం ధరలు కూడా పెరుగుతాయి, తగ్గుతాయి. కాబట్టి ఎవరి ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. అయితే సేఫ్టీ, ట్రాన్స్పరెన్సీ, సులభతరం విషయంలో మాత్రం ఈ కొత్త విధానం చాలా పెద్ద అడుగు అంటున్నారు నిపుణులు.
మరి ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏంటి? ఇలా డిజిటల్ రూపంలో బంగారం కొనడం మీకు నచ్చిందా, లేక చేతిలో బంగారం ఉంటేనే నమ్మకమా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఫైనాన్స్ అప్డేట్స్, గోల్డ్ న్యూస్, సేవింగ్ టిప్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. ధన్యవాదాలు.